సర్కారు వారి పాట ఓపెనింగ్ సద్రాయ్ ప్రీమియర్కి వచ్చిన వసూళ్లు మతిపోగొట్టాయి. కానీ టాక్ మాత్రం కిక్కిచ్చేలా లేదు. కథలో కొత్తదనం ఏం లేదన్న కామెంట్ తగ్గట్లేదు. ఈ విషయంలో ఆచార్య రాధేశ్యామ్ దారిలోనే సర్కారు వారి పాట టీం నడిచిందా లేదంటే మలుపు మరో రకంగా గెలుపు తెస్తోందా? జస్ట్ వాచ్ ఇట్. సర్కారు వారి పాట ఫస్ట్ డే ఓపెనింగ్స్ కేవలం 5 రాష్ట్రాల్లో 36 కోట్లన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు 50 కోట్లపైనే అంటున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతోంది. అయితే టాక్ మాత్రం షాక్ ఇస్తోంది. సర్కారు వారి పాట వసూళ్లు వండర్ అంటున్నారు, కానీ టాక్ మాత్రం వీక్ అంటున్నారు. అక్కడి కామెంట్స్ కి కలెక్షన్స్ కి పొంతన కుదరట్లేదు. తన లుక్, పర్ఫార్మెన్స్ లో కిక్, సాంగ్స్, అలానే పాత్రలో ఉన్న ఈజ్, ఇవన్నీ సర్కారు వారి పాట మూవీకి బలాలు. కానీ ఫార్ములా మూవీ అనే కామెంట్లే చాలా మంది క్రిటిక్స్ నుంచి పెరిగింది. అంటే డైరెక్టర్ వైపే అందరూ వేలెత్తి చూపిస్తున్నారా? నిజానికి టాప్ స్టార్ డేట్లు దొరికితే కథని అప్పటికప్పుడు అల్లేయటం మాస్ డైరెక్టర్లకు అలవాటనే కామెంట్ ఉంది. ఆచార్య కూడా అలానే కథాలోపంతో గాడి తప్పిందన్నారు. కొరటాల శివ వైపే అంతా వేలెత్తి చూపారు. మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరితో సినిమా అంటే మామూలు విషయం కాదు. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రాసెస్ లో కొరటాల శివ తడబడ్డాడు. కంటెంట్ లేకి ఆచార్యకి అన్ని ఉన్నా అదృష్టం 0 అయింది. ఆచార్య సర్కారు వారి పాట విషయంలో దర్శకులు దారి తప్పినట్టే ట్రాక్ మారాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కి బాహుబలైన ప్రభాస్ తో సినిమా తీసే ఆఫర్ పట్టేయగానే వీక్ స్టోరీ లైన్ తో కిక్ ఇవ్వబోయాడు. అదే బెడిసి కొట్టింది. ప్రభాస్ లాంటి కటౌట్ తో సినిమా ఛాన్స్ వస్తే కథ కనెక్ట్ అయితే అది బాక్స్ ఆఫీస్ లో సునామీయే క్రియేట్ చేస్తుంది. అలాంటి హీరో డేట్లు దొరికాక కూడా సరైన కంటెంట్ తో దండెత్తలేకపోయాడు ఈ మూవీ దర్శకుడు. అక్కడే లెక్క తప్పింది. కంటెంట్ లో కొత్తదనం లేకున్నా కొత్తదనం ఉండి కూడా నరేషన్ పరేషాన్ చేసిన సీన్ రివర్స్ అవుతుంది. అదే విషయం టాప్ స్టార్ హీరోల వరుస ఫెయిల్యూర్స్ తో తేలింది.